బ్యాక్ టు న్యూస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు పలు హామీలను ఇచ్చి ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. అంతేకాకుండా కార్మిక, కర్షక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలతో నూతన జీవోలను రూపకల్పన చేసి కార్పొరేట్ వ్యాపారులకు, విదేశీ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనాడు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. దాదాపు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రేపు మేతో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నికల వాగ్దానాలు ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా అమలు జరిపే పరిస్థితి లేదు. ఎన్నికల వాగ్దానాలను అమలు జరపకపోగా దానికి భిన్నమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు, పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయి. అందువల్ల ఎంసీపీఐ కేంద్ర కమిటీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని సమీక్ష చేసి గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చేసిన ఎన్నికల వాగ్దానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపాలని, ప్రజా వ్యతిరేక విధానాలని అరికట్టాలని పిలిపిస్తూ అందుకు నిరసనగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు ఎంసీపీఐయు పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పూరి గుడిసెలు లేకుండా చేయటమే కాకుండా అర్హులైన లబ్ధిదారులకి, సొంత ఇళ్లు లేని నిరుపేదలకి 3 సెంట్లు స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్తో ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్కి 12,000 ఇళ్ళు శాంక్షన్ చేశామని ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో మనం సారాంశం చూస్తే ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించుకుంటారో వాళ్ళ 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ స్థానిక నగరం పాలనలోని కేకేఆర్ ఫంక్షన్ హాలు వద్ద నేడు కాపు సంఘీయులు ఆందోళన నిర్వహించారు. బీసీలలో చేర్చాలని తమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షలకు మద్దతుగా తాము కూడా రిలే దీక్షలలో పాల్గొంటున్నట్లుగా తెలిపారు. గతంలో తమకు ఉన్న రిజర్వేషన్లనే కోరుతున్నామని, టీడీపీ పార్టీ తమకు ఖచ్చితమైన హామీ ఇచ్చినందువలనే ఆ పార్టీని బలపరిచామన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి బీసీలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాపులు చాలా కింద స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని తర్వాత వచ్చిన పాలకులు జీవో ద్వారా రద్దు చేశారు. గత 2014 ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కాపులు రిజర్వేషన్ ఇస్తాము అంటే కాపులందరూ కూడా ఏకతాటిపై ఉండి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. 20 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైన కమిషన్ వేయకుండా తాత్సారం చేస్తుంటే ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఇచ్చిన లేఖలను బట్టి ఒక కమిషన్ని నియమించి దానికి 100 కోట్లు కేటాయించి కాపులను మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కానీ మేము దానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. మా జాతి నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారి పిలుపు మేరకు ఆయన కిర్లంపూడిలో ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనకు మద్దతుగా మేము రేపటి నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ దానికి సంఘీభావంగా ఈరోజు ఆయన చెప్పినట్లుగా ఒక ప్లేటు గరిట తీసుకొని మధ్యాహ్నం పూట భోజనం మానేసి మేము చేసే సౌండ్ ద్వారా తెలుగుదేశం నాయకులకు, మంత్రులకు, చంద్రబాబు నాయుడు గారికి చెవులకు వినపడి వాళ్ళు మాకు బీసీ రిజర్వేషన్ ఇస్తారని చెప్పని మేము ఆశిస్తాం.
శ్రీ మేధా విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేడు స్టూడెంట్స్ కార్నివాల్ను ఘనంగా నిర్వహించారు. ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే అంశంపై నిపుణులు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మేధా డైరెక్టర్ నందకిషోర్ మీడియాతో మాట్లాడుతూ సీఏ రంగంలో రాణించాలనే విద్యార్థుల కోసం ప్రత్యేకమైన శిక్షణ అందిస్తున్నామని, ఇటీవల విడుదల చేసిన ఐపీసీసీ ఫలితాలలో తమ విద్యార్థి ఆల్ ఇండియా స్థాయిలో 2వ ర్యాంకును సాధించాడని అన్నారు. కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకోండి, బంగాళ స్పూన్తో పుట్టాడు లేకపోతే వెండి స్పూన్తో పుట్టాడు అనుకోవడం కాదు. రెడ్ బస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఉంది. మనం బస్సులు టికెట్లో నుంచుంటే అతనికి ఇంతసేపు రూపొందించారు. ఇలాంటివన్నిటిని స్టార్ట్అప్ కంపెనీస్ అంటారు. ఈ స్టార్ట్అప్ కంపెనీ లేకుండా మనీ హెల్ప్ చేయడం ఇలాంటివి చేస్తుంది. మీరందరూ చార్టెడ్ అకౌంట్ కావాలనో లేదా కొన్ని ఉంటాయి ప్రత్యేకమైనటువంటి వస్తువులు, ఆ వస్తువులను అందించేటువంటి సంస్థని స్టార్ట్ చేశాడు. ఎవరు? ఐఐటి ప్రోడక్ట్, బాంబే ప్రోడక్ట్. ఆ స్టూడెంట్ ఈరోజు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా ఉంటాయి, కానీ విపరీతమైనటువంటి ప్రాఫిట్స్ సంపాదిస్తున్నారు. నగరంలో నేడు విజ్ఞాన్ మందిర్లో శ్రీ మేధా స్టూడెంట్స్ కార్నివాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు మార్చి నెలలో రాయబోయే పరీక్షల్ని స్ట్రెస్ ఫ్రీగా అండ్ గోల్ ఓరియంటెడ్గా, ర్యాంక్ ఓరియంటెడ్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పడానికి వేరియస్ మోటివేషనల్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. జేసీఏ నేషనల్ ట్రైనర్ గోపి కిషోర్ గారు, అలాగే ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ విద్యాసాగర్ గుప్తా గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కె శ్రీనివాసులు రెడ్డి గారు, అండ్ అదేవిధంగా మరొక చార్టెడ్ అకౌంటెంట్ హర్నాథ్ గారు, అందరూ కూడా విద్యార్థులను ఉద్దేశించి ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ అండ్ అదేవిధంగా చార్టెడ్ అకౌంటెన్సీ అండ్ కాస్ట్ అకౌంటెన్సీ కోర్సెస్లో ర్యాంక్స్ ఏ విధంగా సాధించాలి అని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా రీసెంట్గా విడుదల చేసిన శ్రీ మేధా విద్యార్థులు ఐపీసీసీ లెవెల్లో 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ని సెక్యూర్ చేశారు. అండ్ అదేవిధంగా సీఏ ఫైనల్లో సుమారు 8 మంది విద్యార్థులు క్వాలిఫై అవ్వడం జరిగింది. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. కాపులను బీసీలలో చేర్చాలని ముద్రగడ దీక్షలకు మద్దతుగా రేపటి నుండి నగరంలో రిలే దీక్షలు ప్రకటించిన కాపు జేఏసీ నాయకులు. ఈ నెల 15వ తారీఖులోపు గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తాం. నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి. బీసీ హక్కులకు భంగం కలిగిస్తున్న ప్రభుత్వ చర్యలకు నిరసనగా నేటి నుండి ఆమరణ నిరాహార దీక్ష. బీసీ సమాఖ్య నాయకులు వరప్రసాద్ యాదవ్. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.